సో ఆధారం నేను ఇస్తాను బైబిల్ నుంచి. మనం ద్వితీయోపదేశ కాండం అంటారు. ఈ ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో 8, 9 వచనాలు ఉంటాయి. అది నేను మీకు చదివి వినిపిస్తాను, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 8, 9 వచనాలు. మహోన్నతుడు జనములను వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇజ్రాయేలీల లెక్కను బట్టి ప్రజల సరిహద్దులను నియమించెను. 9వ వచనం. యెహోవా వంతు ఆయన జనము, ఆయన స్వాస్థ భాగము యాకోబే. నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ ఏమంటున్నాడు? మహోన్నతుడు అనే పదాన్ని వాడారు. ఏది? 8వ వచనంలో. ఈ మహోన్నతుడు అనే తెలుగు అనువాదం ఏదైతే చేశారో, మనం హీబ్రూ మూలాలకు వెళ్తే ఎలియాన్ అని